ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. నీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. ఈ జీవితంలో ఏ రోజు వారు మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. అధ్యక్ష, ఇంతకుముందు గౌరవనీయులైన మంత్రులు కె కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, దానికి ముందు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో కొనసాగుతున్నారు అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది అని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు బీజేపీకి సంబంధించిన మంత్రులను మీ ప్రభుత్వంలో ఇక్కడ కొనసాగిస్తున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మాటి మాటికి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇది మాటి మాటికి బీజేపీ చేసింది జగన్ స్పందించడం లేదు, బీజేపీ చెప్పినా జగన్ స్పందించడం లేదు. ఏందండి ఇది? నాకు అర్థం కావడం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే సోమయాజుల్ గారు, ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఇన్ ద పార్టీ, పిఎస్సిలో సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి, ఎకానమిస్టు, బయటికి వచ్చి బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే వేలెత్తి చూపించిన వ్యక్తి సోమయాజుల్ గారు. ఒకటి అడుగుతా ఉన్న అధ్యక్ష, పార్టీ వ్యూస్ ఏదన్నా చెప్పేటప్పుడు ప్రతి విషయంలోనూ ప్రతిసారి పార్టీ అధ్యక్షుడే ముందుకు వచ్చి చెప్పడు. నరేంద్ర మోడీ గారు బీజేపీ తరపున ప్రతిసారి ఆయనే ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పడు. బీజేపీ తరపున స్పోక్స్ మెన్ ఉంటారు, వాళ్ళు వచ్చి పార్టీ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి విషయంలోనూ సోనియా గాంధీ ముందుకొచ్చి పార్టీ వ్యూస్ చెప్పదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పోక్స్ మెన్ ముందుకొచ్చి వాళ్ళ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కొంత మీడియా పిచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాత్రమే వచ్చి మాటికి మీడియాకు 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి కనిపిస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను సవాలు విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రుల్లో, బీజేపీ తరఫున ఉన్న మంత్రుల్లో ప్రస్తావన చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని మీ చేతగాని తనాన్ని, మీరు చెయ్యలేని తనాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దడము, జగన్ ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు, ఆయన ఏం చేయడం లేదు, ఏంటండి ఇది? ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని పట్టుకొని మీరు మాట్లాడేది ఏంది? చేయాల్సింది మీరు చేయరు, మీ నిందలు మా మీద వేస్తారు. ఏదన్నా హద్దు పొద్దు ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే. వింటున్నాం కదా అని చెప్పి మైకులు మీకే ఇస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కుళ్ళు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఒక పక్కేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుంటా పోతారు. ఆయన బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కొనసాగిస్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని మళ్ళీ చివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులే మళ్ళీ చెప్తారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆనందంగా కొనసాగుతారు. మళ్ళీ ఒకరినొకరు ఎంత బాహాటంగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు చిక్కగా నవ్వడం ఎంత బాగుందంటే అధ్యక్ష, నిజంగా ఈ డ్రామాను చూస్తూ ఉంటే ఆహా ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి నిజంగానే
బీజేపీ మీద మీకు అంత వ్యామోహం ఉంటే, బీజేపీ అంత బాగా చేస్తా ఉందని మీకు అనుకుంటా ఉంటే, మరి ఎందుకు బీజేపీ అన్యాయం చేస్తా ఉంది? బీజేపీ అన్యాయం చేసింది, ఎందుకు జగన్ ముందుకు రావడం లేదు అని చెప్పి మళ్ళీ బీజేపీని అండము, మళ్ళీ జగన్ అండము, దాంతోపాటు కలిపి ఎందుకండి ఇది అంతా అని అడుగుతా ఉన్న డ్రామాలు. అసలు జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? అసలు మాకు మా చేతుల్లో లేకపోయినా మేము ఢిల్లీకి 3 సార్లు పోయాం. ఢిల్లీకి 3 సార్లు పోయి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర వరకు కూడా, చివరికి రైల్వే మినిస్టర్ దగ్గర కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అర్జీలు ఇచ్చాం. మేము చేయవలసిందంతా మేము చేశాం. కానీ మీరు ఒకవైపునేమో ప్రజలను మోసం చేస్తూ పోతారు, చక్కగా డ్రామాలు ఆడతారు, మళ్ళీ ఆరోపణ చేసేదేమో జగన్ ఉన్నాడు కదా, జగన్ మీద ఆరోపణ చేయండి. వాహా, ఎంత చక్కటి డ్రామా అబ్బా. మేము ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా అధ్యక్ష, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టరు, రైల్వే మినిస్టరు ఎవరి దగ్గరికి మేము వెళ్ళినా కూడా అర్జీలు తీసుకొని పోతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు ఆ అర్జీల్లో రాసి, ఆ అర్జీలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా, వాటి మీద డిస్కస్ చేయడమే కాకుండా, ఆ అర్జీ కాపీని కూడా ప్రతి సందర్భంలోనూ మీడియా ఎదుటకు వచ్చి ఇదిగో ఇది ఇచ్చాము అని చెప్పి మీడియాకు ప్రతి సందర్భంలోనూ చూపిస్తూ వచ్చాం. నాకు ఇంకొకటి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది అధ్యక్ష. అసలు మాటికి నేను రాష్ట్రానికి సంబంధించి సమస్యల మీద వెళ్ళి స్పందిస్తూ అక్కడ వాళ్ళకు అర్జీలు ఇస్తే, రాష్ట్రానికి సంబంధించిన ప్రతిసారి నేను ఇప్పటికి దాదాపుగా 3 సార్లు నేను పోతే 9 నెలల్లో పోయారు అని అంటారు, పోయి వేరేది మాట్లాడుకునేదానికి పోయారు అని అంటారు, పోకపోతే పోలేదు అని అంటారు. నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఉంటుంది అధ్యక్ష. ప్రతి సందర్భంలోనూ అర్జీ తీసుకొని పోయి ఇస్తా ఉన్నాం, ఇచ్చిన అర్జీని మీడియాకు కూడా చెప్తా ఉన్నాం. కానీ మాటికి వీళ్ళు ఆపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదా నేను అరుణ్ జైట్లీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదు నేను సురేష్ ప్రభు గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, లేకపోతే ఈ ఆరోపణలు చేసే వీళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా? వాళ్ళ ముందర నేను ఏమైనా మాట్లాడింది విన్నారా? వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి, బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను, బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను, జగన్ నా దగ్గరికి వచ్చి ఇవన్నీ అడిగాడు, రాష్ట్రాల గురించి మాట్లాడలేదా మీకేం చెప్పాడా? మరి ఏందయ్యా ఇది? ఆంధ్ర రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు మీరు అధ్యక్ష. చెప్పిందే మళ్ళీ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమి ట్యూషన్లు ఇచ్చాడంటే మీకు మాత్రం కళ్ళు ఆర్పకుండా ఎలా అబద్ధాలు ఆడాలి, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి ఎలా చెప్పించాలి, కాస్త కూస్తూ ప్రజల్లో అనుమానం ఎలా లేపించాలి. చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ని మించిపోయారు అధ్యక్ష. కనీసం ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు కాస్త పక్కన పెట్టి, రాజా ట్యూషన్లు చెప్తాడు, రాజా దగ్గర నుంచి కాస్త వినండి. అధ్యక్ష, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, జగన్ చెప్పడం లేదు అన్నాడు. నిండు సభలో ఇవాళ మీ మంత్రులను బర్తరఫ్ చేయండి, అక్కడ సపోర్ట్ విత్డ్రా చేయండి అని చెప్పి నిండు సభలో నేను ఇవాళ అడుగుతా ఉంటే, ఇది చెప్పినట్టు కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడ.